వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. పెరువలి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ల తాళాలను బలవంతంగా పగలగొట్టిన అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు, నిరసనలు 4వ రోజు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నాయకత్వానికి మద్దతుగా కర్నూలు జిల్లా పతికొండ నియోజకవర్గం మద్దికేర మండలం పెరువలి గ్రామంలో 4వ రోజు అంగన్వాడీ టీచర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరువలి గ్రామ అంగన్వాడీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపడం హేయమైన చర్య అని వారు అన్నారు. అంతేకాకుండా మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి మూల్యం తప్పదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరగా మా సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్లను గ్రామ వార్డు సచివాలయం మహిళా పోలీసులకు ఐకేపీ మహిళలకు అప్పజెప్పి అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించాలని ఈ ప్రభుత్వం ఆదేశించడం చాలా బాధాకరమైన విషయమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్స్ నాయకురాళ్ళు, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.